హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ హెచ్ఎస్ సుల్తానా వ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఫిష్ కర్రీ ఎలా చేయాలో అనేది నా ప్రాసెస్, నేను చేస్తాను, ఈజీ ప్రాసెస్లో చేస్తాను. ఆ ఈజీ ప్రాసెస్ మీకు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ నేను ఫిషెస్ తీసుకున్నాను. ఆ ఫిషెస్ తీసుకొని ఫిషెస్కి సరిపోయినంత నేను ఆయిల్ అనేది వేసేసాను. నెక్స్ట్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ 3 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. ఎందుకంటే మనకి ఫిషెస్ ఎన్ని ఉన్నాయి, ఫిషెస్కి సరిపడంత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసాను నేనైతే. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని నేను మనకి కర్రీకి సరిపోయినంత ఆనియన్స్ వేసేసాను. నాకు చాలా అది ఆనియన్స్, కొంతమంది ఎక్కువ వేస్తారు, కొంతమంది తక్కువ వేస్తారు. నేనైతే అంత ఎక్కువ కూడా అంత తక్కువ కూడా జస్ట్ మీడియం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసాను. సన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలానే కొబ్బరి పేస్ట్. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి పేస్ట్ వేసేసాను నేనైతే. మనం ఎక్కువ గ్రేవీ కావాలంటే మనం ఎక్కువ కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకోవచ్చు. తక్కువ గ్రేవీ కావాలంటే మనం తక్కువ వేసుకోవచ్చు ఆ పేస్ట్ అనేది. నేనైతే ఎక్కువ గ్రేవీ కావాలి కాబట్టి నేను 3 స్పూన్స్ కొబ్బరి పేస్ట్ యాడ్ చేసేసుకున్నాను, ఎక్కువ కొబ్బరి పేస్ట్ని. ఎందుకంటే మా ఇంట్లో గ్రేవీ అనేది చాలా కావాలి, అందరికీ గ్రేవీతోనే తింటాము. ఇంకా కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నా. మళ్ళీ కావాలంటే సాల్ట్ మనం కర్రీ ఉండేటప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు, తక్కువైతే అప్పుడే వేసేసేయాలి. అందుకని 2 స్పూన్స్ వేసాను నేనైతే. నెక్స్ట్ నేను 4-5 స్పూన్స్ స్పైసీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కారం తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి. మేమైతే ఎక్కువ తింటాం కాబట్టి స్పైసీ ఎక్కువ వేసాను నేను అనేది, కారం అనేది. ఎక్కువ స్పైసీ వాళ్ళు ఎక్కువ వేసుకోండి. కానీ నాన్ వెజ్ అనేది స్పైసీ అనేది ఎక్కువ ఉంటేనే బాగుండిద్ది ఆ టేస్ట్ అనేది. మనం ఏంటంటే కారం ఎంత ఎక్కువ వేస్తే అంత నీసువాసన కూడా మనకి స్మెల్ అనేది పోయిద్ది. అందుకని కారం మనం ఎక్కువే వేసుకోవాలి. నాన్ వెజ్ అనేది కారం లేకపోతే ఇంకా నాన్ వెజ్ తినడం ఎందుకు, అందుకని ఎక్కువ కారం వేసుకుంటేనే స్పైసీగా చాలా బాగుంటుంది. అలానే చిటికెడంత పసుపు వేసేసాను. ఇంకా చిటికెడ వేసేసాను నేనైతే పసుపు. ఇంకా మొత్తం కర్రీ మొత్తం ఇంకొకసారి నేను వేసిన మసాలాస్ అన్నీ ఆ ఫిష్ ముక్కలకి అంటేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. కొంచెం వాటర్ యాడ్ చేసి కూడా కలుపుకోవచ్చు, ఇంకా బాగా మసాలా అనేది బాగా ముక్కలకి తగిలిద్ది. తొందరగా హడావుడిగా కలపవాకండి. ముళ్ళు ఉంటాయి కదా, ముళ్ళు గుచ్చుకుంటాయి మనకి చేతికి. స్లోగా కలిపేయండి. కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకా నేను బాగా కలిపేసాను. నెక్స్ట్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టేసాను. ఫస్ట్ మనం హై ఫ్లేమ్లో పెట్టేసి కర్రీ వండాలి. లాస్ట్ మనం జస్ట్ కర్రీ వండడం ఇంకా వస్తుందనగానే మనం 2-3 మినిట్స్ ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేయాలి. ఇంకా చూడండి కర్రీ అయితే ఇలా ఉడికింది, చాలా బాగా కుదిరింది. కొత్తిమీర వేసేసాను నెక్స్ట్ గార్నిష్కి. అయిపోయింది ఫిష్ కర్రీ. మీకు నచ్చితే కనుక ఈ కర్రీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని. చాలా బాగుండిద్ది, ఈజీ ప్రాసెస్ అన్నమాట ఫిష్ కర్రీ. ఇలా ఆయిల్ అనేది పైకి తేలితే కర్రీ అనేది అయిపోయినట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.